హాయ్ అండి, నేను మీ అస్లాం లాజిక్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది వచ్చి అమర రాజా ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనము బైక్ అనేది పార్కింగ్కి వెళ్తున్నాము. బైక్ పార్క్ చేసేదానికి వెళ్తున్నాము. చూసారా, ఇప్పుడు బైక్ అనేది పార్క్ చేసేదానికి వెళ్తున్నాము. ఇది చాలా లాంగ్ అండి. బైక్ పార్కింగ్ అనేది చాలా లాంగ్లో ఉంది. ఇప్పుడు బైక్ పార్క్ చేసేదానికి మనము ఎంట్రన్స్ లోపల వెళ్తున్నాం. బైక్ పార్కింగ్ స్టేజెస్లో వెళ్తున్నాం. చూడండి, ఇది బైక్ పార్కింగ్ అండి. ఇంకా ముందర వెళ్ళాలి. అందరూ వచ్చి ఇక్కడ బైక్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, ముందర వెళ్ళమని చెప్తున్నారు. కాబట్టి మనము ముందర వెళ్తున్నాము బైక్ పార్క్ చేసేదానికి. చూడండి, ఇదే స్ట్రైట్గా వెళ్ళాలి బైక్ పార్కింగ్ చేసేదానికి. ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసి ఎంట్రన్స్కి వెళ్తాం లోపలికి. ఎండ అయితే చాలా జోరుగా వస్తుందండి. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. చాలా లాంగ్ ఇప్పుడు మనం నడివాల్సి వస్తుంది. నడుస్తున్నాం చాలా లాంగ్. నడిచి ఇంకా బైక్ పార్క్ చేసిన తర్వాత మనం ఇంకా లోపల ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు బైక్ అనేది పార్క్ చేసేదానికి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడంతా పార్క్ చేశారు ఆల్రెడీ బైక్స్ అనేవి. ఇంకా మనకు స్థలం లేదు కాబట్టి మనము లాంగ్ పార్కింగ్లో పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇంకా పార్క్ చేసి మనము లోపల ఎంట్రన్స్కి వెళ్తామండి. ఇక్కడ చూడండి, కొంతమంది మా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. అందరికీ హాయ్ చెప్తున్నారు. ఈ పర్సన్ వచ్చి ఫుడ్ టోకెన్స్ ఇస్తాడు. టోకెన్ అండ్ ఐస్ క్రీమ్స్కి, ఫుడ్స్కి టోకెన్స్ ఇస్తారు. ఇదిగో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదే టోకెన్. ఆ టోకెన్ ఉంటేనే లోపల ఫుడ్ అనేది, ఐస్ క్రీమ్ అనేది ఇస్తారు. అక్కడ టోకెన్ తీసుకొని దాని తర్వాత మనము ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపల ఇలానే వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్ టు ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అని ఉంది, చూసారా? ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. వెళ్తున్నారు చూడండి ఎంట్రన్స్. ఇంకా లోపల వెళ్ళి అక్కడ కొంతమంది ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. చూడండి, అమర రాజా ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ అనేసి ఉంది కదా. ఇప్పుడు లోపల వెళ్తున్నారు. ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ చూడండి, సరదాగా ఫోటోలు అనేది దిగుతున్నారు 1 by 1. మీరు గమనించారంటే ఇక్కడ చూడండి, ఫోటోలు అనేది తీసుకుంటున్నారు ఎంట్రన్స్ బోర్డు దగ్గర. అక్కడ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మనము లోపలికి వెళ్తున్నాము. ఫోటోషూట్ దాటి చూడండి, ఇది ఒక గేమ్. ఇది ఇతను వచ్చి ఇక్కడ ప్లే చేస్తున్నాడు. ఒకసారి చూడండి గేమ్ని. ఇక్కడ వచ్చి క్యాచ్ అనేది ఎలా పట్టాలి ఇక్కడ తగిలిస్తున్నారు కదా. ఇది వచ్చి డిఫరెంట్ గేమ్, క్యాచెస్ ప్రాక్టీస్ అన్నమాట. ఇది వచ్చి రాడ్స్ వచ్చి ఏ పక్క నుంచి వస్తాయో ఆ పక్క వచ్చి క్యాచ్ పట్టాలి. చూడండి ఎంత బాగా ఇతను క్యాచ్ చేస్తున్నాడు. ఇక్కడ క్యాచ్ ఆపేసినాడు అంటే ఇతను అవుట్ అన్నట్లు లెక్క. చూడండి, క్యాచెస్ అనేది పడుతున్నాడు ఇతను. సూపర్గా పడుతున్నాడు. మిస్ అయిందంటే అవుట్. మిస్ అయింది చూడండి, ఇక్కడ అవుట్ ఇతను. అలాగే ఇక్కడ కొంతమంది జోకర్ బోర్డ్స్ దగ్గర ఫోటోస్ ఇస్తున్నారు. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇంకా ఏమేమి ఉన్నాయో రండి చూసేద్దాం. ఇప్పుడు మనము ముందరకు అనేది వెళ్తున్నాము. ఇంకొంచెము చూడండి, ముందర వెళ్తున్నాం. ఇక్కడైతే కొన్ని గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు కంపెనీ వాళ్ళు. ఆ గేమ్స్ సరదాగా ఆడుకుంటున్నారు. అండ్ పెద్దవాళ్ళు అండ్ పిల్లోళ్ళు అందరూ ఆ గేమ్స్ కూడా చూడొచ్చు.
ఇక్కడ అలాగే మా వాళ్ళు వచ్చి ముందరుపుతున్నారు. ఇతను మా ఫ్రెండ్, చూడండి. ఇంకా కొంతమంది వెళ్తున్నారు. విక్టరీ చూపిస్తున్నారు, చూడండి. విక్టరీ అలాగే హాయ్ కూడా చెప్తున్నారు, చూడండి. నాతో పాటు హాయ్ చెప్తున్నాడు అండ్ విక్టరీ చెప్తున్నాడు. ఇది ఒక గేమ్ అండి. ఎవరిది ఎంత బలం ఉందో అని తెలుసుకునేదే గేమ్ ఇది. ఇది ఒక డిఫరెంట్ గేమ్. ఒకసారి చూడండి ఈ గేమ్ని. ఇంకా ఈ గేమ్ అవుతానే ఇంకా కొంచెం ముందరకు వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఇది ఒక గేమ్ అండి, గ్లాసులు కొట్టడం అనేది. ఆల్రెడీ గ్లాసులు అనేవి పడి ఉన్నాయి. బాల్ అయితే నాకు కనబడలేదు కాబట్టి ఇంకా ముందరికి వెళ్తున్నాం ఇంకా మేము. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో తెలిసిన వాళ్ళు చాలామంది పరిచయం అయినారు. ఇంకా అలాగే మనం ముందరకు వెళ్తాం మన ప్రయాణం అనేది సాఫీగా కొనసాగిస్తున్నాం. ఇది వచ్చి ఇంకో గేమ్ అండి. యాక్చువల్గా దీన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ లాస్ట్ డోర్కు రావాలి. దానికి టచ్ అయిందంటే బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఆ బీప్ సౌండ్ వచ్చింది అంటే ఇక్కడ అవుట్ అని అర్థము. ఇక్కడ చూడండి చాలామంది ట్రై చేస్తున్నారు, వాళ్ళ వల్ల కావడం లేదు. ఇంకా ఇక చూడండి ఇక్కడ ఆడుతున్నారు గేమ్ అనేది. గేమ్ ఆడుతుండగా ఇక్కడ బీప్ సౌండ్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వచ్చి దాన్ని ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ట్రై చేస్తే కొంచెం వరకు తీసుకెళ్ళా కానీ మళ్ళీ అది బీప్ సౌండ్ వచ్చే వరకు సరే మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎలా చేయాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు. మళ్ళీ వచ్చి నేను ట్రై చేస్తున్నా చూద్దామని అది వస్తుందా రాదా అనేసి. ఓకే వస్తా ఉన్నట్లు ఉన్నది కానీ బీప్ సౌండ్ వచ్చింది. సరే అని వెళ్ళిపోయాను నేను తర్వాత. ఇంకా అలాగే మనము ముందరికి వెళ్తున్నాం ఇంకా.
ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఒకటి చెప్పాలంటే మన మొబైల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ నిలబడితే అది రౌండ్గా తిరిగి వీడియో అనేది ఎడిట్ చేస్తుంది. ఆ వీడియో అనేది ఇలాగా రౌండ్ షేప్లో ఉంటుంది, ఒక డాన్సింగ్ చేసినట్లు. అది వచ్చి మేము ఎలా ఉంటుంది అనేసి షూట్ చేసాము. ఇది ఒక గేమ్ అండి. ఇది వచ్చి ఆరో ఒకటి ఇస్తారు. ఆరోతో మనము బోర్డ్ అనేది కొట్టాలి. ఇప్పుడు ఈ పిల్లోడు వచ్చి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు గురి పెట్టాడు, గురి పెట్టి కొట్టాడు. అలాంటి వాళ్ళు వచ్చి కొంతమంది సంతోషిస్తున్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఇంకా అలానే మనము ముందరకు వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి చిన్న పిల్లలకి సంబంధించి గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. అంటే మనం ఎగ్జిబిషన్స్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, ఇక్కడ చూడండి అలాంటి అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరిగింది. పిల్లలు చూడండి ఎంత బాగా ఇక్కడ ఆడుకుంటున్నారు అనేది, వాళ్ళ సరదా వచ్చి ఇక్కడ తీరుతుంది అన్నమాట. అలాంటి గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొంచెం మనం ముందరకు వెళ్తే ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం పదండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏదో ఒక గేమ్ అనేది కండక్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, పిల్లలతో సరదాగా, చిన్న పిల్లలతో. ఇది వచ్చి వాళ్ళు వచ్చి పిల్లలకి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ త్రో చేసేది, వాళ్ళు వచ్చి టార్గెట్ ఎలా రీచ్ అవ్వడం అనేది మాత్రం అంటే టార్గెట్ చూపిస్తున్నారు. కరెక్ట్ గురి పెట్టి కొట్టడం అంటారు కదా, అలాంటిది అనమాట. అలాంటిది పిల్లలు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు, అది మేము ఇక్కడ షూట్ చేస్తున్నాం. అలాగే మనము ఆ గేమ్స్ అయిపోతున్నాయి, ఇంకొంచెం ముందరకు వెళ్తున్నాం. ఇక్కడ కంపెనీ లోగోస్తో ఒక బోర్డ్ అనేది రెడీ చేశారు. ఆ బోర్డు దగ్గర ఫొటోస్ అనేసి దిగుతున్నారు చాలామంది. అలానే మనం నడుచుకుంటూ ఇంకొంచెం ముందరకు వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం పదండి. ఇది వచ్చి పిల్లలకి సరదా అండి. ఇది యాక్చువల్గా బిల్డింగ్లు కట్టడం,
దాంతో నుంచి ఒక ఇది తీయడం అనేది, ఆ బిల్డింగ్ అనేది పడకుండా ఇదొక గేము. ఇది వచ్చి కొత్తగా వచ్చింది ఒక గేమ్, పిల్లలకి చాలా ఇష్టము. ఈ గేమ్ వచ్చి ఇక్కడ ఎలా ప్లే చేయాలో వీళ్ళకి అర్థం కావడం లేదు. ఈయన వచ్చి నేర్పిస్తున్నాడు ఎలా ప్లే చేయాలి అనేది. ఈ విధంగా బిల్డింగ్ అనేది కట్టి ఈ విధంగా పడకుండా అనేది దాని నుంచి ఒక్కొక్కటి తీస్తే అప్పుడు మనకి అది ఉండాలి స్ట్రాంగ్గా. ఇంకా ఈ సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ కూడా చూడండి ఫొటోస్ అనేవి దిగుతున్నారు. ఇంకా చూస్తే ఇంకా ఇది వేరే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం మనం. లోపల కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముందనేది మనము చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి సరదాగా జోకర్తో ఫోటోలు దిగాలనేసి కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ జోకర్తో. ఇక్కడ వెళ్తుంటే మా చిన్నాయన కొడుకు కనిపించాడు. వాడికి కొంచెం సిగ్గు. వాడికి చెప్పాను, రే ఇదంతా షూట్ అవుతుంది అంటే వాడు వచ్చి షాకింగ్గా చూస్తున్నాడు. ఇక్కడ కూడా చూడండి చాలా వరకు చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఇంకా మ్యాజిక్ షో ఏదో జరుగుతోంది. ఆ మ్యాజిక్ షో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఏమేమో, అవన్నీ మనము చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏమనేసి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో ఎనుము పైన కూడా ఆడుతున్నారు చాలామంది. ఇదొక సరదా చాలామందికి. దానిపైన కూర్చుంటే అది ఎంతవరకు మనము దానిపైన ఉండగలము అనేది ఒక గేమ్ ఇది. కాబట్టి దీన్ని ఎంతో సరదాగా ప్లే చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక అతను వచ్చి ఇక్కడ కూర్చొని ప్లే చేస్తున్నాడు ఆల్రెడీ. అతను వచ్చి పడతాడా లేదా అనేసి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక సరదా గేమ్. అలానే ఇంకా వేరేవి ఏమున్నాయో మనం ఇంకొంచెం ముందరికి పోతాం. ఇక్కడ ఆడుతున్నారు చూడండి, ఇప్పుడు తిరుగుతున్నాడు. అతను వచ్చి ఎలా ఇదవుతాడు అనేది టెస్ట్ చేస్తున్నారు అనమాట. అతను ఎంత కెపాసిటీ పైన ఉన్నాడు, ఎంత కెపాసిటీలో కూర్చున్నాడు. చూడండి పడిపోయినాడు, అంతే, ఇక్కడికి అవుట్ అన్నమాట. ఇక్కడ పిల్లలకి వచ్చి చాలా వరకు ఇది ఇష్టం అండి. ఇక్కడ ఎగురుతున్నారు. ఇక్కడ చూడండి చాలామంది వచ్చి జంపింగ్లు చేయడం అంటే చాలా ఇష్టము పిల్లలకి. కాబట్టి ఆ జంపింగ్లు చేస్తున్నారు ఈ పక్క. ఇంకొంచెం ముందర వెళ్ళామంటే ఇంకా చాలా ఉన్నట్లున్నాయి ఇక్కడ. ఒకసారి చూద్దాం, దాని గురించి కూడా తెలుసుకుందాం. పిల్లలు అల్లర్లు అంటే మామూలుగా ఉండవు కదండి. ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా ఇలాంటివన్నీ చూసారంటే ఇంకా వాళ్ళు ఆగరు. కాబట్టి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్తో
వాళ్ళ పిల్లోల్ని ఎంత బాగా ఆడిపిస్తున్నారు అనేది. కాబట్టి చూడండి ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే రోజు ఇలా రాదు కదండి, ఏదో ఒక రోజు వస్తుంది. అలాంటప్పుడు ఎంజాయ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా వరకు గేమ్స్ అనేది కండక్ట్ చేశారు. 1 by 1 1 by 1 అని యారోతో టార్గెట్ కొట్టడం. ఇంకా మనము ముందర ఒకటి ప్లే చేసాం కదా గేమ్, ఆ గేమ్ కూడా మీకు ఇంతకుముందు చూపించాను. ఇలాగా చిన్నపిల్లలు ఇక్కడ చూడండి బాల్ వేస్తున్నారు, ఫుట్బాల్ అంట. అలానే సరదాగా ఆడుకుంటున్నారు. వాళ్ళ ప్లేసెస్లో ఎక్కడెక్కడో ఉండి అల్లర్లు చేస్తున్నారు. పేరెంట్స్ వచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు గేమ్స్ పైన. గేమ్స్ వాళ్ళు ఆడే విధానాల్లో అండ్ వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళ స్ట్రెస్నెస్ని కూడా తగ్గిస్తున్నారు. తగ్గించడమే కాకుండా వాళ్ళకి చాలా హ్యాపీ ఇస్తున్నారు. హ్యాపీతో గేమ్స్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి సరదాగా వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మాయితో వచ్చి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు పిల్లోళ్ళు అందరూ. వాళ్ళంతా సరదాగా ఇక్కడ ఫంక్షన్లో అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మా వాడు సింగిల్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎలా ప్రాక్టీస్ చేస్తే టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సూపర్బ్. ఇక్కడ చూడండి మ్యాజిక్ షో జరుగుతోంది. గమనించండి ఒకసారి. మెజిషియన్ వచ్చి మ్యాజిక్ చేస్తున్నాడు. ఇంకా మ్యాజిక్ అంటే వేరే విషయం చెప్పాలా, పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చూసే షోనే మ్యాజిక్ షో.
ఇంకా ఇక్కడ మ్యాజిక్ షో అవుతానే మనము ఇంకొంచెం ముందరకు వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ ఏవేవో స్టాల్స్ అనేవి పెట్టారు, దాన్ని కూడా చూద్దాం పదండి. అలాగే మేము ముందరికి వెళ్తుంటే ఇక్కడ మా సార్ వాళ్ళు కనిపించారు, వాళ్ళతో సెల్ఫీలు దిగాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మా సారు అండ్ కొలీగ్స్ వాళ్ళతో సెల్ఫీలు దిగి ఇంకా ముందరికి అలానే వెళ్తున్నాం. అలా మేము ముందరికి వెళ్తుంటే ఇక్కడ తెలిసిన అన్న వచ్చి హాయ్ చెప్తున్నాడు. ఆ అన్నతో వెళ్ళి మనము మాట్లాడి అలానే మనము ముందరికి వెళ్తున్నాం. ఆ అన్న వచ్చి ఇక్కడ చూడండి, ఈయన ఆయన. అలా మనం వెళ్తుంటే ఇంకొంతమంది తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చూడండి హాయ్ చెప్తున్నారు. అలానే ఇక్కడ టార్గెట్ గేమ్ అనేది ఉంది, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి సరదాగా మనం కూడా ట్రై చేస్తున్నాము. ఇక్కడ కొంతమంది కొడుతున్నారు, ఇంకా అలానే వాళ్ళది అయిపోతే మనం ట్రై చేద్దామనేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తే మనం దాన్ని తీసుకొని ట్రై చేస్తున్నాం అన్నమాట. ట్రై చేసి మళ్ళీ మనం ముందరికి వెళ్తున్నాం. టార్గెట్ ట్రై చేస్తున్నాం. ఓకే, మన టార్గెట్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా మనం ముందరికి వెళ్తున్నాం అలానే.
ఇక్కడ ఇంకో గేమ్ అనేది కండక్ట్ చేశారు. మామూలుగా మనం ఎగ్జిబిషన్స్లలో, జాతరలలో చూస్తుంటాం కదా, గన్ వచ్చి బెలూన్స్ని పేల్చేది. అలాగా ఇక్కడ కొంతమంది ఒక డాల్తో వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఇది కూడా కండక్ట్ చేశారు కంపెనీ వాళ్ళు. డాల్స్ అనేవి మధ్య మధ్యలో రావడం, అంటే పిల్లలకి డాల్స్ అంటే సరదా కాబట్టి అలాగా కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా దారిలో పాము నిచ్చెన ఆటన ఉన్నారు కదా, ఆ ఆట అనేది ఇక్కడ పెట్టారు. అలాగనే మనము ఇంకొంచెం ముందరికి వెళ్తున్నాం. అలానే మనం ఇక్కడ వెళ్తుంటే ఇంకో అతను కనిపించాడు. ఇతను వచ్చి హాయ్ చెప్తున్నాడు. అలానే ముందర వెళ్తున్నాం.
ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి సింగింగ్ అనమాట. అక్కడ మ్యూజిక్ పెడతారు అండ్ సాంగ్స్ ఉంటాయి, అవన్నీ సింగింగ్. ఇంకా సింగింగ్ అంటే చాలామందికి ఇష్టం కదండి, అందుకు ఇక్కడ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ చేసేవాళ్ళు వచ్చారు. చిన్నపిల్లలకి సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఏ దీంతో అన్నా తొందరగా రియాక్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ యాంకర్ వచ్చి ఎవరన్నా ఉంటే రండి అంటే అనే కొందరికి చాలామంది వచ్చారు, వాళ్ళు వచ్చి డ్యాన్సింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. ఇంకా మనము యాంకర్ డాన్సింగ్ అండ్ మ్యూజిక్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ వచ్చి యాంకర్ వచ్చి పిలుస్తుంది, అంటే ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే రండి స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తారు అనే కొందరికి. కొంతమంది పిల్లోళ్ళు అయితే ఇక్కడ వచ్చారు. పిల్లోళ్ళు వచ్చి కొన్ని వాటిల్లో చురుకుగా ఉంటారు కదా, అలాంటి వచ్చి ఇక్కడ డ్యాన్స్ అనేది చేస్తున్నారు చూడండి సరదాగా. ఇంకా వాళ్ళు డ్యాన్స్ అంటే చెప్పాలా, ఇంకా మనము సింగింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంకా లంచ్ చేసేదానికి వెళ్తున్నాము. ఇంకా డైరెక్ట్ ఇంకా లంచ్కి వెళ్ళిపోతాం. ఇంకా మనము మెయిన్కి వచ్చేసామండి. ఇంకా లంచ్ చేసేదానికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి లంచ్ ఆటోమేటిక్గా ప్రిపరేషన్లో ఉంది. ఇంకా మనము సెక్షన్కి వచ్చాము, నాన్ వెజ్ సెక్షన్కి. ఒక్కసారి చూడండి, ఇక్కడ జిలేబీ అండ్ వడ అండ్ ఇక్కడ చికెన్ బిర్యానీ, అలాగే దానికి సంబంధించిన రైతా కూడా ఉంది. ఇదైతే బిర్యానీ, మటన్ బిర్యానీ. ఇది వచ్చి దానికి తగ్గట్లు రైతా అంటారు.
ఇంకా మనము లోపల ఎంట్రన్స్ అవుతున్నాము తినేదానికి. అక్కడి నుంచి వేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇంకా మనము ఎక్కడో ఒక చోట కూర్చొని ఇంకా తినాలి కాబట్టి ఇంకా ఎంట్రన్స్ అయితే అయిపోయాము. అక్కడి నుంచి వేసుకొని ఇక్కడ వచ్చి తినడానికి కూర్చోన్నాం. ఇక్కడ చూడండి, మా వాళ్ళు వచ్చి కొలీగ్ ఒకరు కూర్చోన్నారు, హాయ్ చెప్తున్నారు చూడండి, హాయ్. మళ్ళీ అలానే ఇదంతా ఉన్నారు, ఇంకా తింటున్నారు. ఇంకా మనం తినేసి ఇంకా ఎగ్జిట్ అవ్వడమే ఉండేది. ఇంకా మనమైతే అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి అక్కడ తినేసి బిర్యానీ అంతా మళ్ళీ బయటకు వచ్చాము. బయటకు వస్తేనే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేవి చెప్పాను కదండి, 2 టోకెన్స్ ఇస్తారు. 2 టోకెన్స్ అనేది ఒకటి ఫుడ్కి, ఒకటి ఐస్ క్రీమ్కి. ఇక్కడ వచ్చి మనము ఐస్ క్రీమ్ అనేది తీసుకొని తింటున్నాం అనమాట. ఇది వచ్చి ఐస్ క్రీమ్ కౌంటరు చూడండి.